రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తపూర్లో ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్స్ రెచ్చిపోయారు. ఓ వాహనదారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గం ప్రజలను అడవిపాలు చేశారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. శత్రు దుర్భేద్యంగా శత్రు మూలకలను ధీటుగా ఢీకొట్టి విరోచిత పోరాటాలతో విశాఖ సాగర తీరంలో ఈసారి నేవీ సిబ్బంది అబ్బురపరిచారు. నడి సముద్రంలో ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటించారు. పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెట్ల సమీపంలో లారీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక దోపిడీని కట్టడి చేయాలని, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలంలో నప్పర్లవారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా శాంతి స్తూపం ఏర్పాటు చేశారు. నంద్యాల విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద యువకుడు హల్చల్ చేశాడు. వాహనాల తనిఖీలలో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ యువకుడి బైక్ ఆపారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేసింగ్ గ్రామంలో ఓ కొట్టంలో నిల్వ ఉంచిన 3 సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆధ్యాత్మిక చింత ఉన్న వ్యక్తులకు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తీసుకోవాలని భాజపా నేత భాను ప్రకాష్ రెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కాళిపల్లి గ్రామంలో ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి మోహన్ రెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం బంచరపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బిలిజపూర్ శివారులో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని సిక్కులవాడలో అర్ధరాత్రి దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో తల్లి, అత్త, భార్యలపై భర్త రమేష్ కత్తితో దాడి చేశాడు. మచిలీపట్నంలో యువకుల బైక్ రేసింగ్ పై బందరు డీఎస్పీ మషూం పాసా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బైక్ రేసులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో ఓ కుటుంబాన్ని వెలివేశారు. గత ప్రభుత్వ హయాంలో పెదపూడి మండలం గొల్ల మామిడాడ గ్రామ పంచాయతీ నిధులు వసూలు చేసిన ఇంటి పన్ను జమ చేయకుండా దుర్వినియోగం జరిగింది. కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను పిలిచి వెంటనే చర్యలను ఆదేశించారు. ప్రేమ దోమ అంటూ తిరగవద్దని, కష్టపడి చదవాలని, పార్టీలు ఫ్రెండ్షిప్లు వదిలేయాలని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో పాత వాటర్ ట్యాంక్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిపుణులు నూతన టెక్నాలజీతో పేలుడు సామాగ్రిని అమర్చి కూల్చివేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దేవేందర్ నగర్ లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీజేఎఫ్ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.